రామ కళ్యాణం అనేటటువంటి విశేషంగా జరగడం, ఈ సంవత్సరం ఎనలేనటువంటి విశేషమైనటువంటి ఆదరణ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆదిశేషువు వీళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణులుగా జన్మించారు కృతయుగంలో. ఆ కృతయుగంలో జన్మించిన తర్వాత రామరాజ్యము అనేటటువంటిది ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటంటే విశేషం అంటే రామరాజ్యంలోని అనేకమైనటువంటి మంచి పనులన్నీ కూడా రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కాబట్టి ఆదిశేషువు అలాగే మహావిష్ణువు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఇద్దరూ కూడాను రామలక్ష్మణులుగా అవతరించి మానవులు ఏ విధంగా నడుచుకోవాలి, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, వారు ఏ విధంగా నడుచుకుంటే మనందరం కూడా సంసారం అనేటటువంటి సాగరంలో ఉన్నాం. ఈ సంసారం అనేటటువంటి సాగరం నుండి భవబంధాల నుండి బయటపడడం ఏ విధంగా మానవుడికి సాధ్యపడుతుంది అనేటటువంటిది మానవుడిగా అవతరించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భవబంధాల నుండి ఏ విధంగా బయటపడాలో అనేది ఆయనే స్వయంగా అనుభవించి మానవ మాతృలు ఏ విధంగా ఉండాలి, మానవులు అనేటటువంటిది ఏ విధంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అంతటి మహానుభావుడికి కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలన్నింటినీ కూడా అధిగమించి చివరికి మోక్షాన్ని ఏ విధంగా సాధించాలనేటటువంటి దాన్ని రాముడు మనకు ఆదర్శం. ఆ రాముడు అనేటటువంటి వాడు ఆదర్శంగా మనం తీసుకుని ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు అలాగే కళ్యాణం జరిగేటటువంటి రోజు పునర్వసు నక్షత్ర సహితంగా ఉన్నది కాబట్టి ఈరోజు భద్రాచలంలో ఏ విధంగా అయితే రామ కళ్యాణం తలపెట్టారో అదేవిధంగా మన ఆలయంలో కూడా అనేకమైనటువంటి భక్తులు అందరూ కూడాను సహాయ సహకారాలతో ఎంతో అంగరంగ వైభవంగా బాజా భజంతులతో గురుస్వామి గారు అనేటువంటి రెడ్డి స్వామి గారు అనేటువంటి వారి యొక్క ఆధ్వర్యంలోని అలాగే కమిటీ వారి అందరికి సహాయ సహకారాలతో ఈ రామ కళ్యాణం అనేటటువంటిది 9:35 చక్కగా స్వామివారి కళ్యాణం జరిపించారు. ఇది మనకి రాముడు ఆదర్శప్రాయుడు. రాముడు కళ్యాణం ఎందుకు చేయాలి అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే మనందరం కూడా మన యొక్క సుఖ సంతోషాల కోసం శాంతి సౌభాగ్యాల కోసం మనం వివాహం అనేటటువంటిది చేసుకుంటూ ఉంటాం. కానీ రాముడు కళ్యాణము అంటే ఏంటంటే శుభకరము అనేటటువంటి అర్థం కూడా ఉంది సంస్కృతంలోని. మనందరికీ కూడా శుభాన్ని కలిగించడం కోసం రాముడు మరియు సీతామహాసాధ్వి ఇద్దరూ కూడా ఏ విధంగా అయితే అన్యోన్యత కలిగి ఉంటారో ఈ భూలోకంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అటువంటి అపారమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి చక్కనైనటువంటి జీవితాన్ని కొనసాగించి రాముడు మరియు సీతామహాసాధ్వి ఏ విధంగా అయితే ఇద్దరూ కూడా మనం అనుకుంటాం సీతామ్మవారిని విడిచిపెట్టేశాడండి అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎడబాటుకు గురి అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా మనసులు ఏకంగా కలిసి ఉన్నాయి. అటువంటి ఈ రోజుల్లో యాంత్రిక యుగం అయిపోయింది. ఇటువంటి యాంత్రిక యుగంలో కూడా ఎంతోమంది రాముడిని ఆదర్శప్రాయంగా తీసుకోవడం విశేషం. ఈ యాంత్రిక యుగంలో కూడా ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా విశేషం అన్నమాట. అయితే ఆ విధంగా రాముడు ఏ విధంగా ఇద్దరు కూడా ఎడబాటు అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం రాముడి యొక్క కథ ద్వారాగా మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా వివాహం జరిపించి మనందరం కూడా ఆ శుభాన్ని కలిగి ఉండాలి. ఆ భార్యాభర్తల యొక్క మధ్య సంబంధం ఏదైతే ఉందో అది చాలా సున్నితమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది అని మనం చెప్పుకోవడానికి ఇదంతా కూడా జరిపిస్తూ ఉన్నాం.